Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Belly. బయట మార్కెట్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ చాలానే ఉంటాయి. కానీ నేను ఇవాళ మన హోమ్లో మనం రోజు యూస్ చేసే వెజిటబుల్స్తో న్యాచురల్గా ఫుడ్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? ఇక్కడ నేను 1/2 కిలో క్యారెట్స్ని తీసుకున్నా. వీటిని నేను ముందుగానే వాటర్తో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ క్యారెట్ యొక్క ముందు అండ్ వెనకాల భాగాల్ని తీసేస్తున్నా. మీరు కూడా తప్పనిసరిగా ప్రతి క్యారెట్ యొక్క ముందు అండ్ వెనకాల భాగాల్ని తీసేయాలి. తర్వాత ఒక పీలర్ని తీసుకుని పీలర్ హెల్ప్తో క్యారెట్ పైన ఉన్న తొక్కని మొత్తం చెక్కేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పీలర్ హెల్ప్తో క్యారెట్ పైన ఉన్న తొక్కని మొత్తం తీసేయాలి. ఈ ప్రాసెస్ని అన్ని క్యారెట్స్కి చేయాలి. ఇలా క్యారెట్ పైన ఉన్న తొక్కని మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుముకునేది ఉంటుంది చూడండి, దాన్ని తీసుకుని క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. ఇలాగా అన్ని క్యారెట్స్ని సన్నగా తురుముకున్న తర్వాత దీనిని పల్చగా ఎండలో క్యారెట్లో ఉన్న నీళ్ళు మొత్తం పోయే వరకు 3 రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. 3 రోజుల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. చూశారు కదండి, మన క్యారెట్లో ఏమాత్రం నీళ్లు లేకుండా ఎంత చక్కగా ఎండిందో. దీనిని బ్లెండ్ చేసి బాగా పౌడర్లా చేసుకోవాలి. అంతేనండి, మన న్యాచురల్ ఫుడ్ కలర్ అనేది రెడీ అయిపోయింది. దీనిని రిఫ్రిజిరేటర్లో ఉంచినట్టయితే 1 సంవత్సరం పాటు ఏమాత్రం పాడవకుండా అలానే ఉంటుంది. ఈ ఫుడ్ కలర్ని డైరెక్ట్గా రెసిపీలో వేసేయకూడదు. దీన్ని ఎలా యూస్ చేయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నా. మీరు ఎప్పుడైతే ఫుడ్ కలర్ యూస్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ని పోయాలి. వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టీ స్పూన్ వాటర్ని పోసి 1 టీ స్పూన్ ఈ పౌడర్ని వేసి బాగా కలపాలి. నీళ్ళు సరిపోకపోతే మీరు దీనిలో మరికొన్ని నీళ్ళను పోయొచ్చు. నేను దీనిలో మరికొన్ని నీళ్ళను పోస్తున్నా. ఇలా పోసిన తర్వాత బాగా కలపాలి. చూశారు కదండి, ఆరెంజ్ కలర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. మనకి బయట ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో మన న్యాచురల్ ఫుడ్ కలర్ కూడా అదే కలర్లో వచ్చింది. దీనిని వడకట్టి దీనిలో ఉన్న పిప్పి మొత్తం తీసేయాలి. మనకి కింద ఉన్న నీళ్ళు మాత్రమే కావాలి. ఇలా వచ్చిన నీళ్ళని మనం ఏ రెసిపీలో అయినా యూస్ చేయొచ్చు. మీరు స్వీట్స్ చేస్తే స్వీట్లో యూస్ చేయొచ్చు, ఏ రెసిపీ చేస్తే ఆ రెసిపీలో యూస్ చేయొచ్చు. చూసారు కదండి, న్యాచురల్ ఫుడ్ కలర్ చేయటం చాలా సింపుల్. ఈ విధంగా మీరు ఏ ఫుడ్ కలర్ అయినా చేసుకోవచ్చు. మీకు రెడ్ కలర్ కావాలి అనుకోండి, మీరు బీట్రూట్ని యూస్ చేయొచ్చు. బీట్రూట్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఎండబెట్టి పొడి చేసినట్టయితే మంచి రెడ్ కలర్ అనేది వస్తుంది. అలా కాకుండా మీకు గ్రీన్ కలర్ కావాలి అనుకోండి, మీరు పాలకూరని యూస్ చేయొచ్చు, లేకపోతే తోటకూరని యూస్ చేయొచ్చు, లేకపోతే కొత్తిమీరని కూడా యూస్ చేయొచ్చు. మీకు ఎల్లో కలర్ కావాలి అనుకోండి, ఆరెంజెస్ పైన ఉన్న తొక్కలు ఉంటాయి కదా, వాటిని ఎండలో ఎండబెట్టి బాగా పొడి చేసినట్టయితే మీకు మంచి ఎల్లో కలర్ అనేది వస్తుంది. చూశారు కదండి, న్యాచురల్గా మనం రోజు యూస్ చేసే వెజిటబుల్స్తో మంచిగా ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.